టెక్నాలజీ అనేది ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో ఎలా ఉందనేది మీరు టచ్ చేశారు కాబట్టి అయితే ప్రస్తుతానికి నాకు కుడి ఎడమ హార్ట్ బ్రెయిన్ అయిన వ్యక్తులు ఇద్దరు ఉన్నారు. వాళ్ళ గురించి నేను చెప్పాలి. చెప్పండి. ఒకటి చాగంటి గారు, ఒకటి గరికపాటి గారు. ఇవాళ చాలామందిని బతికిస్తున్న వాళ్ళ స్పీచ్లండి. ఎంత మోటివేషన్ అండి. ఒక ఆయనేమో థీరీగా చెప్తున్నారు, మనము మన బంధాలు సంబంధాలు బలాలు చెప్తున్నారు. ఒక ఆయన ప్రాక్టికల్గా చెప్తున్నారు, గరికపాటి గారు. లైటర్గా తీసుకోండి, ఏముంది అది, ఏముంది, మనం ఆడుతూ పాడుతూ బతికేయాలి ప్రతిదీ. ఆయన ఎంత బాగా చెప్తారంటే, వీడియో ఎదురొచ్చారని పని ఆగిపోవటము, తుమ్మారని పని ఆపుకోవటం, ఏంటిది అంటున్నారు ఆయన. ఎంత ప్రాక్టికల్గా చెప్తున్నారో చూడండి. అవును. నేనెంత వాళ్ళతో మాట్లాడే మాటలు నావి ఒక పెద్ద పర్వతం ముందు ఆవగించలాంటి మాటలు నావి. నేను ఈ సందర్భంలో మీ ఛానల్ నుంచి కూడా నేనేం చెప్తున్నానంటే, వాళ్ళు సమాజానికి పెద్దవాళ్ళు, ప్రపంచానికి పెద్దవాళ్ళు, ఏ కుటుంబానికి కాదు ప్రపంచం మొత్తానికి పెద్దవాళ్ళు. యూత్కి పనికొస్తాయి, మాలాంటి వాళ్ళకి పనికొస్తాయి. వినండి, పాటించండి. సో నాకైతే మాత్రం నా కుడి ఎడమ హార్ట్ బ్రెయిన్ ఆలోచన అన్నీ వారయ్యారు. ఈ సందర్భంలో వారికి నేను కృతజ్ఞతలు సమక్షంలో చెప్పలేకపోతున్నాను కాబట్టి ఇలా చెప్పుకుంటున్నాను. కలిసే అవకాశం వస్తుందని చూద్దాం. మనం కూడా మొన్న వచ్చారు, కోటి దీపోత్సవాలకి వచ్చారు, నమస్కారం చేసుకున్నాను. నేనెవరో వారికి తెలియకపోవచ్చు, చాగంటి గారికి. ఆయన ఎవరో నాకు తెలుసు. తెలియపోవటం ఏమి ఉండదు, కాకపోతే మాట్లాడే ఇది సందర్భం కాదని అట్లా. ఓకే. స్టేజ్ నుంచి వచ్చారు కదా, స్టేజ్ నుంచి వచ్చిన ఆర్టిస్టులకి సినిమాల్లో చేయటానికి కాస్త మీటర్ అనేది చెక్ చేసుకోవాలని చెప్పేసి చెప్తుంటా ఉండేవాళ్ళు కదా. నేను కొంతమంది ఆర్టిస్టులను ఇంటర్వ్యూ చేసినప్పుడు వాళ్ళు చెప్తుండేవాళ్ళు, మాకు స్టేజ్ అంటే మీటర్ కాస్త లౌడ్గా ఉండేది మాది, సినిమాల్లోకి వచ్చేసరికి అంత వద్దనేవాళ్ళు అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు అవసరం లేదండి అలాగా. ఒకప్పుడు ఏమేదంటే ఈ మైక్స్ ఇలా వేలాడి కట్టేవాళ్ళు స్టేజ్కి, మీకు గుర్తుందో లేదు. అవును. ఇట్లా ఒక 4-5 మైకులు ఇలాగా ఓడలల్లే వేలాడుతుండేవి. ఒక క్యారెక్టర్, ఎవరి క్యారెక్టర్ వాళ్ళకి మైకులకు ముందు వచ్చి చెప్తూ ఉండేవాళ్ళు. అవును, చెప్పేవాళ్ళు. మరి దూరంగా ఉన్న ఆడియన్స్కి డైలాగ్ వినపడాలి కాబట్టి ఆ పర్టికులర్ డైలాగ్ ఆడియన్స్కి ఖచ్చితంగా ఇది ఆడియన్స్కి మనం చెప్పాలి. చెప్పాలి అంటే ఐ మీన్ ఒక మెసేజ్ ఉంటుంది ఆ డైలాగ్లో. అడు తిరుగుతూ చెప్పేది కాదు కదా. స్టడీగా చెప్పాలి అనుకున్నప్పుడు ఆ మైక్ దగ్గరకు వచ్చి కొంచెం దగ్గరగా ఉండి చెప్పడం, అవసరమైతే షౌట్ చేయడము, మూమెంట్ కూడా బ్రాడ్గా చేయడము, అట్లా ఉండేవి. ఇప్పుడు నాటకానికి కూడా అది అవసరం లేదండి. చాలా సెన్సిటివ్ సౌండ్ సిస్టమ్స్ వచ్చాయి. మనం మాట్లాడుకుంటున్నట్టు కూడా మాట్లాడుకోవచ్చు. ఇది ఈ సిస్టమ్ నేను రమణమూర్తి గారితో నాటకం వేసేటప్పుడే నేను చూశాను. అసలు మైకులు ఎక్కడ కట్టి లేవు, ఎక్కడ మైకులు కనిపించవు. మనం మామూలుగా మన ఇంట్లో తిరుగుతున్నట్టు తిరిగి నాటకం వేసాం ఆయనతోటి. చాలా. ఒక సందర్భంలో ఆడియన్స్ నుంచి ఒకడు ఎంతసేపు అలా మాట్లాడుకుంటారు, నాటకం ఏరేంటి అని అన్న. అవునండి, ఆయనకి మూమెంట్లు ఇష్టం ఉండదండి. ఇంట్లో ఎలా బిహేవ్ చేస్తాం అలా బిహేవ్ చేయగలవా నువ్వు అని అడుగుతారు ఆయన. అలా చేయించారు ఆయన నాటకాన్ని. అంతేగాని మూమెంటు అలా బెగదీసుకుపోయి నిలబట్టాలు వాటన్నిటికీ చెక్ పెట్టేశారు ఆయన. సో అలా 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 మెల్లమెల్లగా ఈ న్యాచురల్ ఫ్లోలోకి వచ్చేసి చాలా హెల్ప్ అయింది నాటకానికి. ఎన్ని నాటకాలు చేశారమ్మా మీరు స్టేజ్ పైన? నాటకాలు అయితే వేలల్లో, వందలు కాదు, వేలల్లోనే. ఏ నాటకాలు ఎక్కువ ఫేమస్? చాలా అండి. నటనాలయము, పల్లెపడుచు, చీకటి తెరలు అనే ఒక నాటిక ఎక్కువ సార్లు వేశాను. కాంతా కనకం అనే నాటకం. తర్వాత మన హర్నాథ్ గారు తెలుసు కదా మీకు, సినిమాలు కూడా రైటర్ ఆయన, ఒంగోలు. తర్వాత పాటిబండ్ల ఆనందరావు గారు రాసిన నాటకం నిషిద్ధాక్షరి, అట్లాంటివి చాలా చాలా. ఎట్లా ఉండేది నాటకాలకి? రెమ్యునరేషన్ ఉండే? ఎందుకు ఉండదండి, అయ్యో రెమ్యునరేషన్లతోనే బతికాము. రెమ్యునరేషన్లు లేకుండా ఎట్లా చేస్తారు? అదే కదా. లేడీ ఆర్టిస్టులు రెమ్యునరేషన్ కోసమే నాటకాలు వేసేవాళ్ళు. అంతేనా? సరదాగా వేసిన వాళ్ళు చాలా తక్కువ, ఎవరు ఉండరు. కాకపోతే రూపాయి విలువ
ఒక 20 ఏళ్ల క్రితం ఇప్పుడు ఎంత మారిందో మీకు తెలుసు కదండి. అవును, ఇంతకుముందు అంటే ఇండస్ట్రీ, సినిమా ఇండస్ట్రీగా ఉంది సినిమా వాళ్ళు అని చెప్పి ఒక మాట ఉండేది అంతే తప్ప, ఈ మధ్య కాలంలో సినిమా ఇండస్ట్రీకి పొలిటికల్గా లేకపోతే జనరల్గా అంతా మెర్జ్ అయిపోయి చాలా పాలిటిక్స్, చాలా రాజకీయాలు, వివక్షలు, కాస్ట్ అని లేకపోతే రిలీజియన్ అని లేకపోతే ఇలా ఇండస్ట్రీ డివైడ్ అయిపోయింది అనే మాట ఎక్కువ వినపడుతుంది. క్యాస్ట్ పరంగానా? అన్ని రకాలుగా, పొలిటికల్గా, క్యాస్ట్గా, లేకపోతే ఇంకొక విధంగా ఇండస్ట్రీ అనేది డివైడ్ అవుతుంది అని చెప్పేసి ఎక్కువ నడుస్తుంది. ఆ టాపిక్ మీద అంత విన్నారా? నేను అంత గమనించలేదు. ఎందుకంటే నేను సినిమా చేసి 8 సంవత్సరాలు అయిపోయింది. అఫ్కోర్స్ 8 సంవత్సరాలు అయినా కానీ ఇండస్ట్రీ దగ్గర నుంచి చూస్తున్నారు కదా. దగ్గరగానే చూస్తాను, ఎప్పుడు టచ్లో ఉండే మనుషులే ఉంటారు. కానీ ఇక విభాగాలుగా అయిపోవడం అనేది మీకు తెలిసిందే. నేను కొత్తగా చెప్పేది ఏముందండి. ఓకే, ఆర్థిక బలం పెరిగినప్పుడు ఆటోమేటిక్గా బలం పెరుగుతూ ఉంటుంది, ఓకే, అయిపోతుంటుంది. ఓకే, దాన్ని నేను ప్రత్యేకించి విభజించి చెప్పనక్కర్లేదు. ఓకే, అంతే. పరిగెత్తేవాడు బలంగా ఉన్నంత వరకు బాగానే ఉంటుంది. ఓకే. వాడు అలసిపోయినప్పుడు కదా ఎప్పుడైనా తెలిసేది. అవును, అది ఎక్కడైనా అది వర్తిస్తుంది. అవును.